డియర్ స్టూడెంట్స్, 10వ తరగతి ఇంగ్లీష్లో జంబుల్డ్ సెంటెన్సెస్ లేదా స్క్రాంబుల్డ్ సెంటెన్సెస్ అనే ప్రశ్న ఒకటి ఉంది. దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేస్తే 5 మార్కులు వస్తాయి. ప్యాసేజ్ కింద 5 వాక్యాలను డిజార్డర్లో ఇచ్చి ఉంటారు. వాటిని ప్యాసేజ్ ప్రకారము ఒక ఆర్డర్లో అరేంజ్ చేయాలి. దాన్నే మీనింగ్ఫుల్ ఆర్డర్ అంటారు. ఈ ఆర్డర్ను కనిపెట్టడం చాలా ఈజీ. యాక్చువల్గా ప్యాసేజ్ను చదివి దాన్ని అర్థం చేసుకొని డిజార్డర్లో ఇచ్చిన వాక్యాలను ఆర్డర్లో అరేంజ్ చేయడం ఒక పద్ధతి. ఇంకో ట్రిక్ ఉంది దీనికి. అది ఫాలో అయితే దాదాపుగా ఈ ప్రశ్నకు 5కు 5 మార్కులు సంపాదించవచ్చును. ఇది కేవలం వాక్యాలను ఒక క్రమ పద్ధతిలో ఏర్పరచడానికి మాత్రమే ఉపయోగించాల్సిన ట్రిక్. మామూలుగా అయితే ప్యాసేజ్ను బాగా చదువుకొని అర్థం చేసుకొని తర్వాత మీనింగ్ఫుల్ ఆర్డర్లో ఆ వాక్యాలను అమర్చాలి. ఇప్పుడు ఇచ్చిన ప్యాసేజ్ను చదివి వాక్యాలను మీనింగ్ఫుల్ ఆర్డర్లో అరేంజ్ చేద్దాం. మరి ప్యాసేజ్ను చదువుదామా? దేర్ వాజ్ ఏ విలేజ్ దట్ వాజ్ abandoned by its people after an earthquake. However, the mice living in the village decided to stay and make it their home. On the outskirts of the village, there was a lake where a herd of elephants visited regularly to bathe and drink water. Since the village was on the way to the lake, the elephants trampled the mice while walking there. So the king of the mice decided to meet the elephants. They met and told the elephant of their problem, but the elephant paid no attention. After a few days, the elephants got trapped and entangled in the nets that were set up by hunters. ఇచ్చిన వాక్యాలను మీనింగ్ఫుల్ ఆర్డర్లో సెట్ చేసే ముందు వాటిలో ఉండే కీవర్డ్స్ ప్యాసేజ్లో ఎక్కడ ఉన్నాయో అండర్లైన్ చేసుకోవాలి. తర్వాత వాటికి 1, 2, 3, 4, 5 అన్న నంబర్లు ఇవ్వాలి. తర్వాత ఆ పదాలు కింద ఇచ్చిన వాక్యాల్లో ఎక్కడ ఉన్నాయో ఆ వాక్యానికి సంబంధించిన లెటర్ను, అంటే ABCDలు అన్నమాట, ఆ వాక్యాల వద్ద రాసుకుంటూ వెళ్ళాలి. ఈ ప్యాసేజ్ను ఉదాహరణగా తీసుకొని మీనింగ్ఫుల్ ఆర్డర్ తయారు చేద్దాం. సెంటెన్స్ A, ద మైటీ ఎలిఫెంట్ పెయిడ్ నో అటెన్షన్ టు ద రిక్వెస్ట్ ఆఫ్ ద మైస్. ఈ వాక్యం ప్యాసేజ్లో ఇక్కడ ఉంది. సెంటెన్స్ B, ద హెర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ ట్రాంపుల్డ్ ద మైస్ ఆన్ దేర్ వే టు ద లేక్. ఈ వాక్యము ప్యాసేజ్లో ఇక్కడ ఉంది. ఇక సెంటెన్స్ C, దేర్ వాజ్ ఎ విలేజ్ లెఫ్ట్ బై ఇట్స్ పీపుల్ బికాస్ ఆఫ్ అన్ ఎర్త్క్వేక్. ఈ వాక్యం ప్యాసేజ్లో ఇక్కడ ఉంది. సెంటెన్స్ D, బట్ ద మైస్ లివింగ్ ఇన్ ద విలేజ్ డిసైడెడ్ టు స్టే ఇన్ ద విలేజ్. ఈ వాక్యము ప్యాసేజ్లో ఇక్కడ ఉంది. సెంటెన్స్ E, సో ద మైస్ రిక్వెస్టెడ్ ద కింగ్ ఆఫ్ ది ఎలిఫెంట్స్ టు చేంజ్ దేర్ రూట్. ఈ వాక్యము ప్యాసేజ్లో ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం గీతలు గీసిన వాటికి నంబర్లు ఇవ్వాలి. 1, 2, 3, 4, 5 అని. తర్వాత ఆ సెంటెన్స్లకు సంబంధించిన ABCDలు రాసుకోవాలి. 1వ నంబర్ వాక్యం Cలో ఉంది కాబట్టి 1C అని రాయాలి. 2వ నంబర్కు సంబంధించిన వాక్యము D, 3వ నంబర్ వాక్యము B, 4వ నంబర్ వాక్యము E, 5వ నంబర్ వాక్యము A. తర్వాత క్వశ్చన్ నంబర్ వేసి ఆర్డర్ను CDBEA అని రాస్తే 5 మార్కులు వస్తాయి. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. Please subscribe to my channel.